ఏంటి? వినిపించట్లేదా? ఆ ఆకాశవాణి మాటలు వినిపించట్లేదా? భక్తురాల అమ్మవారు అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది. విన్నావు కదమ్మా, అమ్మవారు వస్తున్నారు. వస్తే ఏం చేస్తారు? ఏంటా పిచ్చి ప్రశ్న? ఆ తల్లి దుష్టులని సంహరిస్తుంది. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళని రక్షిస్తుంది. తంత్ర మంత్రాలు అనుకుంటూ భయభ్రాంతులకు గురి చేసే నిన్ను ఆ తల్లి ఏం చేస్తుందో ఊహించలేవు. ఏంటయ్యా ఇదంతా ఎక్కడి నుంచి వినిపిస్తుంది? ఆకాశవాణి పలుకుతుంది. అమ్మవారు వచ్చేసి నీ కాళ్ళు విరగొట్టేస్తుందని ముందే హెచ్చరిస్తుంది. నేనేం చేశాను? తప్పు చేసిన వాణ్ణి నరకాలి, చంపాలి, గదల వేసే భద్రకాళే. వేడినెత్తురుతో స్నానాలు చెయ్యాలి, వేడినా చూపొద్దు జాలే. నువ్వేం చేసావో నీకు తెలీదా? తప్పు చేసిన వాణ్ణి నరకాలి, చంపాలి, గదల వేసే భద్రకాళే. వేడినెత్తురుతో స్నానాలు చెయ్యాలి, వేడినా చూపొద్దు జాలే. అమ్మా, మౌళమ్మ తల్లి, నేను నీ భక్తుడి తల్లి, నన్నే చేయకు. నన్ను నమ్ముకున్న వాళ్ళని ఆదుకుంటాను. నీలవేణి లాంటి మహాభక్తురాలిని అనుమానించి అవమానించడానికి వచ్చిన ఈ దుర్మార్గురాల్ని కబళిస్తాను. వద్దు వద్దు, నన్నేం చేయొద్దమ్మా. వద్దు 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 తల్లి, నన్నేం చేయకమ్మా. అమ్మవారు ఆగ్రహించారు, అక్కడితో ఆగరు. నేనేం చెయ్యాలో నాకే తెలియట్లేదే. ఆగిపోయావేంటి నీలవేణి? అమ్మవారు అంతటితో ఆగిపోరు. నీ ముందుకొచ్చిన అమ్మవారు నీ మీదకొస్తారు, ముందుకు అడుగేస్తారు. చూడు. వద్దు తల్లి, నన్నేం చేయకమ్మా. నీలవేణి జోలికొచ్చిన వాళ్ళని ఎవ్వర్ని వదిలిపెట్టను. ఈ ఇల్లు దేవాలయంలా చూసుకునే తనకి నువ్వు గాలి సోకిందని ఇక్కడికొచ్చి ఇంట్లో నుంచి పంపించాలనుకున్నావా? నిన్ను ఈ లోకంలోనే లేకుండా పంపించేస్తాను. రక్తం కక్కుకుని చచ్చేలా చేస్తాను. నరకానికి దారి చూపిస్తాను. అయ్యో అయ్యో, వద్దంటున్నాను కదమ్మా. వదిలే అంటుంది కదమ్మా, ఈసారికి వదిలే తల్లి. వదిలే అంటే ఎలా? అమ్మవారి ఆవేశం చల్లార్చడం చాలా కష్టం. ఇప్పుడే కాళికాదేవి అవతారంలో వచ్చి నీ రక్తం తాగేస్తాను. నిన్ను నిలువున మింగేస్తాను. వద్దమ్మా, వద్దు తల్లి. బుద్ధి గడ్డి తిని ఇక్కడికి వచ్చాను. నిజంగా నీలవేణి గురించి నాకేం తెలీదు. తెలిసిందా అన్నట్టుగా మాట్లాడాను. క్షమించమ్మా, శాంతించు తల్లి. పడాల్సింది శిక్ష. వెళ్ళిపో, తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపో. ఇప్పుడు. ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇప్పుడు వెళ్ళొద్దు. ఆడదానివి అర్ధరాత్రి ఇబ్బంది పడతావు. రేపు తెల్లవారగానే వెళ్ళిపో. అలాగే అమ్మా, అలాగే. వెళ్ళకపోయావో
భయంతో షాక్ అయిపోయి మూర్ఛపోయింది. వెళ్దాం పదండి. ఈ సాంబ్రాణి ధూపం అవన్నీ ఎలా సార్? తెల్లారితే అదే వెళ్ళిపోతుందమ్మా. ఏంటి ధూపమా? మంత్రాల మరిడమ్మ కూడా వెళ్ళిపోతుందమ్మా.